మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 18వ వచనాన్ని లేదా 17, 18 ఒకసారి చదువుదామండి. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకును. ఓకే, దాని ఎదుట సాగిలపడుచు ఓకే, నమస్కారం చేయొచ్చు. ఓకే, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నన్ను రక్షించమని ప్రార్థించెను. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకున్నట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకున్నట్లు వారి హృదయమును మూయబడిన. 19 వచ్చి ఎవడును ఆలోచన చెయ్యడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా అని ఎవడునో ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. చాలండి, నా వైపు చూడండి. బ్రతికిన దొరకదనుకుంటే కంగారద్దు. 606 పేజీ నంబర్. నా వైపు చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. చదవబడిన వాక్యాన్ని మనము మీకు అర్థం అవ్వాలనుకుంటే ఇంటికి లేక 14వ వచనం కానించి 20వ వచనం వరకు చదువుకోండి. ఒక దేవదారు అనేది చెట్టు ఉందంట. మన తాతల ముత్తాతల కాలం అనుకోండి, ఒక 20 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎలా ఉంటుంది చెప్పాలి. ఒక చెట్టు లేదా ఒక మొక్క లేదా ఒక విత్తనం 3 సంవత్సరాలకి చెట్టు అయింది, అంతేనా? చెప్పరే, ఎన్ని సంవత్సరాలకి అయిందా? అయింది. ఒక 10 సంవత్సరాలకి మ్రాన్ అయింది, 20 సంవత్సరాలకి వృక్షం అయింది. 20 సంవత్సరాల తరువాత దాన్ని చూస్తే వేసినప్పుడు విత్తనమే చెట్టై మానై వృక్షమైంది అనుకోండి, దాన్ని అప్పుడు కదప. ఒక ఆయనకి రోడ్డుకి ఇబ్బందిగా ఉందని చెప్పి మన ప్రభుత్వం వారు దాన్ని నరికేయించేసి, ఒక ఆయనకి ఒక దొంగ లేదా ఒక మొద్దు దొరికింది, చక్కగా తెప్పించుకున్నాడు ఇంటికి. వాళ్ళ భార్య ఏం చేసిందంటే పగలగొట్టినంతసేపు పగలగొట్టి ఇక నా వల్ల కాదని చలికాలంలో మంట వేసుకుంది. వెళ్ళాలి చాలా జాగ్రత్తగా. బంధువులు చుట్టాలు వస్తే కూర వండుకుంది, దాని తరువాత రొట్టెలు కాల్చుకుంది. అలాగా కట్టెతో ఏవేవి పనులు చేయాలో అన్నీ చేసిన తర్వాత ఏమండి, మానైనా చెట్టైనా దొంగైనా కాలుతూ ఏమైంది, ఒక చిన్న రూపానికి వచ్చేస్తుంది. ఒక చిన్న రూపానికి వచ్చేసేటప్పటికి విచిత్రం ఏంటి తెలుసా? అది ఒక ఆకారం నాకు కనబడిందంట ఆవిడికి. దాన్ని ఒక మూల నిలబెట్టి నువ్వే నా దేవుడివి అంటాం మొదలెట్టింది. ఎందుకంటే ఒక ఆకారం వచ్చిన విధానం బట్టి మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా దాని గురించి. ఎందుకంటే ఈరోజు నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ నిలబెట్టి నమస్కరించిన అది అనుకుంటుందంట, నేను మానుగా ఉన్నప్పుడు లేదా దొంగగా నన్ను తెచ్చుకున్నారు మీ ఇంటికి, అన్నం వండుకున్నారు, కూర వండుకున్నారు, సలిమంట వేసుకున్నారు, రొట్టెలు కాల్చుకున్నారు, అన్నీ చేశారు. ఇదేంట్రా విచిత్రం, నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నన్ను దేవుడిగా చేశారేంటి అనుకుంటుందంట. అని అనుకొని అది అనుకుంటుందంట, వీళ్ళకి తెలివి లేదులే అనుకుందంట. చెప్పనేం లేదని. ఈరోజు క్రైస్తవ లోకానికి ఏమి లేదు అంటే తెలివి లేకుండా పోతుంది.
వివేచన లేదు, తెలివి లేదు. ఎందుకంటే వాస్తవానికి ఈ 14 నుంచి 20 వచనాలు రాసింది ఒక అన్యుడికైనా వాళ్ళకి తెలివి లేదు కాబట్టి, వివేచన చెప్పేవారు లేరు కాబట్టి, ఆలోచించడం మానేశారు కాబట్టి 18వ వచనంలోనూ లేదా 18వ వచనంలో వాళ్ళు ఆలోచన లేదు కాబట్టి 3 విషయాలు జరిగినాయి అంట. ఏంటది? ఒకటి, వారు గ్రహించలేకపోతున్నారంట. ఏమని? నేను పూజించి అది ఒకప్పుడు చెట్టు కదా, ఒకప్పుడు ముద్దు కదా, ఒకప్పుడు రొట్టె కాల్చుకున్నా కదా, ఒకప్పుడు చలిమంట వేసుకున్నాను కదా, ఇప్పుడు దేవుడు ఎలా అయ్యాడు అని ఆలోచించడం మానేశారు. 2, చూడకుండానట్లు వారి కళ్ళు కప్పబడ్డాయి. ఒకప్పుడు దీన్ని చెట్టుగా చూసా, ఒకప్పుడు ముద్దుగా చూసా, ఒకప్పుడు దీన్ని వృక్షంగా చూసా, ఈరోజు దేవుడు ఎలా అయ్యాడు అని వాళ్ళు ఆలోచించారు. 3వది, 1 వివేచన లేదు, 2 కనులు లేవు, 3వది గ్రహించున్నట్లు వారి హృదయం మూయబడును. వారికి హృదయం లేకుండా పోయింది. దేవుడు ఏంటి, దేవుడు కార్యక్రమాలు ఏంటి, నేను తాగడం ఏంటి, దేవుడు ఏంటి, నా ముందు వెళ్ళడం ఏంటి, నేను ఆయన ముందు డాన్స్ చేయడం ఏంటి అందంటారా? ఆలోచించేయండి. అయితే ఇవన్నీ మనం చెప్పుకుంటా ఉంటే ఏదో వాళ్ళు ఏదో మనం తప్పు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నేటి క్రైస్తవ జనములో, క్రైస్తవ లోకాల్లో ఇవి మనమే చేస్తున్నాం. అందుకని యెషయా ప్రవక్త ఈ మాటలు రాస్తూ అన్నాడు, నేటి క్రైస్తవ జనాలకు కూడా గ్రహింపు లేదు, క్రైస్తవ జనాలకు కూడా కనులు లేవు, క్రైస్తవ జనాలకి హృదయం లేదు. చాలామంది అనుకుంటారు చేస్తేనే పాపము అని. పాత నిబంధన కాలంలో ఏమనుకున్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ. ఎప్పుడు? మేము చేసాము, తప్పు చేసాం కాబట్టి దేవుడు వెంటనే కొట్టేవాడు, శిక్షించేవాడు, గద్దించేవాడు. మరి ఇది కృపాకాలం కదా, దేవుడు ఎవరినేమి అంటలేదు కదా. కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఒరే చేస్తేనే తప్పు కానీ దగ్గరుండి చేస్తే తప్పు ఏంటి? ఈ మధ్యలో ఒక ఆవిడ అంటుంది, అయ్యా నేనైతే గుడికి వస్తున్నాను, నేనైతే పలానా చోటకెళ్ళి భోజనం చేయకూడదు, అందుకని నా మొగుడిని పంపిస్తున్నాను, నా కొడుకుని పంపిస్తున్నాను. అది తినేవచ్చుగా, ఎందుకంటే నాకు బాప్తీసం పొందలేదు అంటున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తత్వం అంటే ఓ బాప్తీసం తీసుకోవడం అనో, లేదంటే గుడికి రాకపోవడం అనో, లేకపోతే పిల్లారా వాళ్ళు ప్రార్థన చేయరనో ఇది అనుకుంటుంది క్రైస్తత్వం. క్రైస్తత్వం అంటే ఇవేమి కాదండి. బ్రతుకు మారడం. చెప్పనేంటి? బ్రతుకు మారడం, బ్రతుకు మార్చుకోవడం. గుళ్ళు అనేవి లేదా మందిరాలుగా కట్టి ఈ మందిరాలు, చర్చిలు అనేవి 4 గోడలే. రాజైన సొలొమోను అంటాడు కదా, అసలు దేవుడు ఎలాంటి వాడు? ఆకాశం నా సింహాసనం, ఏమండి, భూమి నా పాదాలు పెట్టుకునే పీఠ, స్థలం. ఆయన కాలు పెట్టుకునే స్థలంలో మనం కూర్చొని ఏమనుకుంటున్నాం? ఈ గుళ్ళో యేసయ్య ఉన్నాడు అనుకుంటున్నాం. ఆత్మరూపేణ ప్రభు ఉండొచ్చు కాక, కానీ మనం కట్టిన గుడి ప్రభు సరిపోద్దా? ఆయన కూర్చునేదేమో మేఘాల మీద, ఆకాశం మీద, కాలు పెట్టుకునేదేమో భూమ. మనమేమంటాం 4 గోడలు కట్టేసి ప్రభు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వస్తేనే ఆచారభక్తి అనుకుంటున్నారు కొంతమంది. ఈరోజు మనకి వివేచన రావాలి. ఇది చెప్పగానే ఓహో వాళ్ళు ఎలాగా అని చెప్పి మనము క్రైస్తవులు కాని వారి మీద ఒక నెపాన్ని మోపేసి వాళ్ళకంటే జ్ఞానం లేదంట, వాళ్ళకంటే కళ్ళు కనపట్లేదంట, నిజమే మేము ఇంకా దేవుడిని తెలుసుకున్నాం పర్లేదు అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది చేస్తేనే పాపం కాదమ్మా, ప్రోత్సహించడం కూడా చెప్పాలి పాపమే. ఇప్పుడు రాలేదు, నీ కొడుకుని నీకు లేదా నీ భర్తని భోజనానికి పంపించు, రాదా శాపం? చెప్పాలి. శాపం రాదంటారా? వస్తుంది. కానీ మనుషులకి యోచన లేదు, మనుషులకి జ్ఞానం లేదు. ఇందాక మాట చెప్పారు, నాకు కొంచెం బాధ అనిపించింది. ప్రభు నన్ను ముందుగా ఆల్రెడీ ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఇచ్చిన వాక్యం ఇది.
వెళ్ళు ప్రకటించు అని అన్నారు. దానికి తగిన సాక్ష్యం కూడా. ఒక రక్షణ పొంది దేవుణ్ణి తెలుసుకొని ఏమండి ఎక్కడికి వెళ్ళకూడదు ఆ చోట్లకు వెళ్తూ నేను చేయట్లేదుగా, నేను చెరిగించట్లేదుగా, నేను ధరించట్లేదుగా అంటూ తర్వాత ఒక శాపమో ఒక దేవుడి గద్దింపో దేవుడి కోపమో మన మీదకి వస్తే దేవుడు నన్ను ఏం చేశాడు అని మట్టికి నిందించేస్తున్నాం, తేలిక చేసేస్తున్నాం. బైబిల్ చెప్తున్న ఉపదేశ గ్రంథం 1:15 వచనంలో మనం చేసినవి మన నెత్తి మీదకి వస్తున్నాయి. సంఖ్యాకాండం 32:23 అంటుంది, నువ్వు చేసిందే నిన్ను వెనకరించి వచ్చి పట్టుకుంటుందంట. మనం ఏం చేస్తున్నాం అదే మనం అనుభవిస్తాం. చాలామంది అనుకుంటారు ఇక్కడ ఏం చేసినా మనకున్న సామెతలో లేదా ఈ సినీ ఫీల్డ్ మనకు నేర్పింది ఏంటి అంటే ఇక్కడ ఏమీ జరగదు, ఏ తీర్పు అయినా ఎక్కడ యమలోకమా అక్కడ జరిగేది. మనం అందరూ దానికి అలవాటు పడిపోయాం కదా, నూనెలో ఏపినా అక్కడే, కొండతో కొట్టినా అక్కడే, కాబట్టి ఇక్కడ ఏం జరగదు అనుకుంటున్నారు. ప్రేమ దేవుని పెట్టారా, దేవుడు అంటున్నాడు కదా మనం చేసుకున్న దానికి ఇక్కడే చెప్పండి శిక్ష అనుభవిస్తాం. కొన్ని విషయాల్లో మనకి కన్నీరు వచ్చిందన్నా, కొన్ని విషయాల్లో మనకి బాధ కలుగుతుందన్నా, మన విషయాల్లో ప్రియుల కుటుంబంలో ఏదైనా ఒక శోధన వస్తుందన్నా మనం చేసుకుంది ఏదో ఉంది అనే విషయాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చనిపోయినని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు 12 వచ్చిన తర్వాత అబీమెలెకు వినండి, ఒక ఆయన ఉన్నాడంటే ఆయన పేరు 56 చదువుతున్నారు చూడండి. అబీమెలెకు అన్న ఆయన ఒక వ్యక్తి ఉన్నాడంట. చదువమ్మా. అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపడం వలన ఏం చేశాడంట? వినండి నా వైపు చూడండి. అబీమెలెకు అనే ఒక ఆయన ఉన్నాడంట, కేవలం పదవి కోసం. దేనికోసం? పదవి కోసం తన అన్నలైన 70 మందిని చంపేశాడు. ఎంతమందిని? ఓకే, నెక్స్ట్. తండ్రికి చేసిన ద్రోహం దేవుడు మరలా తండ్రికి ఏం చేశాడంట? పదవి కోసం తండ్రికి ఏం చేశాడు? ద్రోహం. నా మాటలేవి నా పుస్తకంలో ఉన్నాయా? ఈ పుస్తకంలో ఉన్నాయిగా, వినండి. ఏం చేశాడంటే తండ్రికి ద్రోహం చేశాడు. 3 షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీద మరలా రాజేసెను. ఏం చేశాడంట? షెకెము అనే పట్టణస్తుల్ని దోచుకుంటే వాళ్ళందరూ కోటలో దాక్కున్నారంట. ఆ కోటలో నుంచి బయటకు రావట్లేదని చెప్పి 1000 మందిని చుట్టూ చెట్టు కొమ్మలు తెచ్చి చుట్టూ పేర్చి పొయ్యిలో మంటెట్టినట్టు మంటెట్టి పెట్టేశాడంట. వాళ్ళందరూ ఖాళీ బూడిదైపోయారు 1000 మంది షెకెము అనే పట్టణం వాళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ అబీమెలెకుని దేవుడు అంట తాను చేసిందే తన తల మీదకి తెచ్చాడంట. ఎలా? తేబోసు అనే పట్టణం మీదకి దాడి చేస్తాకి వెళ్ళాడు. షెకెము వారు దాక్కున్నట్లు కానీ వీళ్ళు కూడా అందులో దాక్కుంటే ఏమనుకున్నాడు? మనం చేసినట్టే చేద్దామని చెప్పి గబగబా చెట్టు కొమ్మలో గబగబా ఆ రబ్బలో అన్ని తీసుకొచ్చి చుట్టూ పేరుస్తూ ఉంటే ఒక తెలివైన స్త్రీ అక్కడ పైనుంచి చూసి కింద పనిచేస్తున్న అబీమెలెకును చంపాలని ఆలోచన చేత ఒక తిరగట రోళ్ళు ఉంటే తీసుకొచ్చి పైనుంచి వదిలేసింది. నెత్తి మీద పడి నెత్తి పగిలి చచ్చాడు. దానికి దేవుడు ఏమని రాయించాడు తెలుసా? 70 మందిని చంపిన తమ్ముడు, 70 మంది అన్నలను చంపిన వాడికి, తండ్రిని ద్రోహం చేసిన వాడికి, షెకెము ప్రజలను కాల్చి అన్యాయముగా ఊచకోత కోసిన వాడికి శిక్ష దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంట? నెత్తి మీదకి తీసుకొచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, జ్ఞానం ఉందా? వివేచన ఉందా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే పిల్లలకి రాస్తూ అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఏంటంట? దేవుడు ఏమవడంట? ఏంటి ప్రభు అనడానికి వీల్లేదంట. ఎందుకని? మనుషుడు విత్తినదే కోస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మామిడి పండు లేదా నిమ్మకాయ గింజ విత్తి మామిడి పండు రావాలంటే ఎలా వస్తుంది? తాటికాయ ఇత్తి మామిడికాయ రమ్మంటే ఏమవుతుంది? ఏ విత్తనం భూమిలో నాటామో ఆ విత్తనమే బయటకు వస్తుంది కదా.
నమ్ముతాం కదా, ఏది మనం చేస్తున్నామో దాన్ని అనుభవించాలి. అదేంటి పాస్టర్ గారు అంత మాట అన్నారు అంటారేమో. దానికి అనుభవించకుండా ఉండాలి అంటే కన్నీరే, పశ్చాత్తాపమే దానికి విడుదల, విమోచన మార్గము. అయితే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఈరోజు మనం ఏం ధ్యానిస్తున్నాం? యెషయా గ్రంథం 44:18-19 వచనాలు ఏం చదివామంటే, మనుష్యులకు ఆ రోజులో వివేచము లేనట్లు 3 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, వారికి గ్రహింపు లేదు. ఏమి లేదంటే వాళ్ళకి, చదవండి యెషయా గ్రంథం 37:26-27 వచనాలు. వివేచన లేకపోతే ఏం జరుగుతుందో 3 విషయాలు ఈరోజు మీ ముందు పెడుతున్నాను నేను. ఒక మనిషికి తెలివి లేకపోతే ఏం జరుగుతుంది? దీనినే పూర్వమందు నేను కలగజేసిననియు, నీకు వినబడలేదా? ప్రాకారము గల పట్టణములను, ప్రాకారము గల దెబ్బలను నువ్వు పాడు దెబ్బలుగా చేయుట నా వలనే సంభవించినది. కాబట్టి వాటి కాపరస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది ఎలా అయిపోయారంటే వీళ్ళు పొలములోని గడ్డి వలను కాడి వేయని చేల వలను అయిపోయారు. ఎవరు వీళ్ళందరూ? తెలివి లేక ప్రాకారాలను దెబ్బలుగా మార్చుకున్నారు. ఒక వ్యక్తి, నేను అలా చెప్తాను మీరు గుర్తుపెట్టేటట్లు, ఒక వ్యక్తికి తెలివి లేకపోతే, తను చేసే పని మీద అవగాహన లేకపోతే, ఒకటి బలహీనులు అయిపోతాము. చెప్పండి, ఏమైపోతాం అంటే మనం బలహీనం అయిపోతే ఏమైందండి పాస్టర్ గారు అంటారేమో. ఒక ఆయన తెలివితో పనిచేశాడు, ఇంకొక ఆయన తెలివి తక్కువతో పనిచేశాడు. నా మాటలో చెప్తే మీకు అర్థమైంది. మీరు ఆదికాండం 39వ అధ్యాయం చదువుకుంటే, యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. ఐగుప్తీయులకి అమ్మేసిన అన్నయ్యలు ఐగుప్తుడు తీసుకెళ్లి ఫరోకి అప్పగిస్తాడు. అక్కడున్న ఆ వ్యక్తి తనని ఇంటికి తీసుకెళ్ళి, బాబు నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడురా, అది నేను చూసాను, కాబట్టి నా ఇంటి మీద అంతా ఇల్లంతా నీకు అప్పగిస్తాను, అంతా నువ్వే చూసుకో అన్నాడు. సరే, లెక్కలు రాస్తూ ఇంటి పనిని చూస్తున్నాడు ఒక గృహ నిర్వాహకుడుగా. ఈలోపు ఆ రాజుగారి లేదా ఆ ఇంటి యజమానుడు భార్య కన్నేసింది ఈ కుర్రోడి మీద. నువ్వు నాతో పాపం చేయి, నువ్వు నాతో పాపం చేయి, నువ్వు నాతో పాపం చేయి అంటే ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఏమిటో తెలుసా? నీ భర్త లేదా నా యజమానుడు ఇల్లంతటినీ నాకు ఇచ్చాడు కానీ నిన్ను నాకెవలా, కాబట్టి అమ్మ నువ్వు అడిగేది నేను చేయాల్సింది అది తప్పు, దేవుడు చూస్తాడు, పాపము నేను చెయ్యను అన్నాడు. ఎలా జరిగింది? దేవుడు చూస్తాడు అని వివేచన ఉంది, దేవుడికి లెక్క అప్పగించాలని వివేచన ఉంది. ఈరోజు చాలా మందికి ఏమి లేదంటే చెప్పండి, దేవుడు చూస్తాడు అనే వివేచన. ఓ పిల్లోడు సండే స్కూల్కి వెళ్తున్నాడంట, ఇలాగే దేవుడు చూస్తాడు అనే మాట ఆ బిడ్డకి ఆ సండే స్కూల్ టీచర్ చెప్తే, ఓ రోజు వాళ్ళ నాన్న కొబ్బరి తోటలో దొంగతనం చేద్దామని వెళ్ళాడంట. ఎక్కడికి? కొడుకుని తీసుకొని వెళ్ళాడు. కొడుకుని కిందుంచి, రే నేను చెట్టు ఎక్కుతున్నా, ఎవరైనా నీకు కనబడితే నాకు సైకి చేయి, పారిపోదాం అని చెప్పి కొబ్బరి చెట్టు ఎక్కాడంట. ఒక గెల కోసాడంట. డౌట్ వచ్చింది, రే ఎవరైనా చూస్తున్నారా అని అడిగాడంట. మీరు చెప్పండి ఏమంటాం? చోట్లేదా? కొసి 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 ఆడన్నాడట, చూస్తున్నారు అన్నాడంట. అవునా? చూస్తున్నారంటే గబగబ చెట్టు దిగిపోయి, నాన్న ఎవరు చూస్తున్నారా, ఎవరు వస్తున్నారా అంటే దేవుడు చూస్తున్నాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక పంతులు గారు, గురువు గారు బాగా ముసలైపోయాడు. ఒక ముగ్గురు, అంటే చాలా మందికి విద్య నేర్పించాడు. అందులో ముగ్గురు బాగా చదవడం మొదలు పెట్టారట. ఇప్పుడు గురువు గారికి ఆలోచన ఏంటంటే,
నా తర్వాత గురువు అవ్వాలంటే నా తెలివితేటలు ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురు బాగా చదువుతున్నారు కాబట్టి ఒక పరీక్ష పెడదాం అని ఆలోచన చేసి, రే ఎవ్వరూ చూడకుండా ఈ అట్టుపండు తినండ్రా అని చెప్పి పంపించారంట. ఒకడేం చేశాడు, గడ్డాములోకి దూరి గడ్డంతా కప్పేసుకొని చెప్పండి పోల్చుకొని తిన్నాడంట. ఇంకొకడు గదిలోకి వెళ్ళి తలుపులన్నీ వేసుకొని తిన్నాడంట. మూడోవాడు గడ్డంలోకి వెళ్ళాడు, తినలేదు. ఇంట్లోకి వెళ్ళాడు, తినలేదు. ఎవరు లేని చోటకి వెళ్ళాడు, తినలేదు. అట్టుపండు తీసుకొచ్చి ఆ గురువుగారి చేతులు పెట్టి నేను తినలేనండి అన్నాడట. అదేంట్రా, మొదటోడు వచ్చి అన్నాడు నీ గడ్డెంలో దాక్కుని తిన్నాను నన్ను ఎవడు చూడలేదని. రెండోవాడు అన్నాడు గదిలోకి వెళ్ళి తిన్నాను నన్ను ఎవడు చూడలేదని. మరి నువ్వెక్కడ తినలేకపోయావు, ఎవరైనా చూస్తున్నారా అని అంటే, అవునండి, ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా దేవుడు అనేవాడు నన్ను చూస్తున్నాడండి, అందుకని నేను తినలేకపోయాను. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, మనకి జ్ఞానం ఉంటే మనం చేసే ప్రతి పని చెప్పండి దేవుడు చూస్తున్నాడు. ఆయన కల్లెర్ర చేస్తే, ఆయన తీర్పు తీరుస్తే, ఆయన లెక్కలో చూస్తాడు లెక్కలో. నిజంగా ఓ రాజుగారు కొడుకంట, రాజుగారు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడని పార్టీ ఇచ్చాడు. ఏ పార్టీ? మధు పార్టీ. తెచ్చిన గ్లాసులు అయిపోయినాయి అంట. తెలివి ఉండాలిగా, అరే గ్లాసులన్నీ అయిపోయినాయి, ఇంట్లో ఏమన్నా తీసుకురా అంటే ఇంట్లో తెచ్చారు. ఆ పార్టీ 3 మంది వచ్చి ఉంటారు, అక్కడ కూడా అయిపోతే, వినండి, మొన్నే మా నాన్న బంగారు గ్లాసులు చర్చిలోకి ఇచ్చాడు, వెళ్ళి పట్టుకురా అన్నాడు. అనాలిగా, అయ్యా అది దేవుడు సొమ్ము. ఒకటి మంచినీళ్ళు తాగుతున్నావు నువ్వేమైనా, ఏం పోస్తున్నాడు, అది తెప్పించి పోయిసి తాగుతూ ఉంటే అరచెయ్యి అంత చెయ్యి గోడ దగ్గరికి వచ్చి ఒక రాత రాసిందంట. చదువుతున్నాడు కానీ ఎవరికి అర్థం కావట్లా. ఏమని? మెనే టెకిల్ ఉపారసీస్ అని. అందరినీ పిలిపించాడు, చదివించాడు. అక్కడ చదివిన వాళ్ళని, మంత్రసానులు, ఏమండి తాయిత్తులు కలిగిన వారు అందరినీ తెప్పించాడు ఆపల. ఇక దిగేలు అయిపోయాడు. ఏంటి ఆ రాత ఏంటి, దాని అర్థం ఏంటి, దాని బ్రతికేది నాకు అర్థం కావట్లేదని. వాళ్ళ అమ్మ వచ్చి అందంటారే, మీ నాన్నకు కూడా ఇదే కష్టం వస్తే, మన యొక్క రాజ్యంలోనే ఒక ఆయన ఉన్నాడు, పేరు దానియేలు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆయన పిలిపించు. వచ్చాడు, చదివాడు, ప్రార్థించాడు, ప్రభు అర్థం చెప్పాడు. మెనే టెకిల్ అనగా దేవుడు నిన్ను కాటా వేశాడు. నీ పాలన, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని కాటా వేస్తే దుమ్ము కంటే హీనంగా ఉన్నావు, తేలిపోయావు. ఏంటంట? తేలిపోయావు. దేవుడి యొక్క అనుకున్న దానిలో, దేవుడి యొక్క న్యాయస్థానంలో తేలిపోయావు. కాబట్టి దేవుడు నిన్ను చంపేస్తాడు, నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తున్నాడు. ఎందుకంటే నీకు ఏమి లేదంటే వస్తువు ఎక్కడదో ఏంటో దాన్ని దేనికి వాడాలో తెలియకపోతే. ఈ యేసే బండి తనకు పాపము చేసే అవకాశం సొంత, ఏమండి అమ్మగారే రమ్మంటున్నా, తప్పు చేయాల. కానీ బైబిల్ గ్రంథంలో రూబేన్ అని ఒక ఆయన ఉన్నాడు, తన తండ్రి ఉపపత్నులను చెయ్యకూడని వ్యభిచారం చేశాడు. అందుకని వాడిని చంచలుడు. తండ్రి అంటాడు తిడుతూ, రే రూబేను చంచలుడా, నువ్వు నా బలం రా, కానీ నువ్వేంటో నువ్వు ఇలాంటి పని చేస్తావు, నీకు తల్లితో సమానం రావాలు, వాళ్ళ మంచం ఎక్కేవేంటిరా అని చెప్పి తండ్రి కన్నీరు పెట్టుకుంటాడు. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మనిషి తను ఏం చేస్తున్నాడో, ఏ పని చేస్తున్నాడో గ్రహింపు లేకపోతే నలుగురి మధ్య అవమాన పాలైపోతావు, బలహీనం అయిపోతావు, ఏదెత్తి చూపించే స్థాయికి వచ్చేస్తావు, తల దించుకొని కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి పరిష్కారం ఏంటో తెలుసా? పశ్చాత్తాపమే. ప్రభువా, నా కుటుంబం ఇలా పాడైనా, నా బ్రతుకు ఇలా పాడైపోయినా, నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే నేను ఏదో తప్పు చేశాను. నా కుటుంబంలో జరగకూడదు ఏదో జరిగింది, దానికి నేను బాధ్యునై ఉంటాను, లేదా దానికి నేనేదో తప్పు చేస్తుంటాను, అందుకే నా కుటుంబం మీదకి ఇది వచ్చింది. కాబట్టి ఇది పోవాలి అంటే నా కన్నీళ్లతో ఆ పాపాన్ని కడిగే ప్రభు ఒప్పుకున్నాను. ప్రభు ఒప్పుకున్నాను. బైబిల్ గ్రంథంలో 2 రాజులు ఉన్నారు. ఒక ఆయన మొదటి రాజు సౌలు, రెండో ఆయన దావీదు.
దేవుడు అన్నాడు సౌలు నాకు వద్దు అని అన్నాడు. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. కానీ దేవుడు సౌలుని ఎందుకు వద్దు అన్నాడు, దావీదు ఎందుకు కావాలన్నాడంటే, సౌలు అరే నువ్వు చేసే తప్పురా అని చెప్పిన 5 ఏంటంట అంటాడు. కానీ దావీదు నేను చేసిన తప్పా అని చెప్పి గబగబా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మోకాల మీద పడి అయ్యా నన్ను క్షమించయ్యా అని ప్రార్థించాడు. ఎవరు గొప్పోడు అంటారు? తప్పని తెలిసినా పక్కకు తప్పుకునేవాడా? తప్పని తెలిస్తే ఒప్పుకునేవాడా? సామెతల గ్రంథం 28:13 ఉంటుందండి, తప్పు అందరం చేస్తాం, మనం ఒప్పుకుంటే కనీసం దేవుడు దాన్ని తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడే కనుక నీకు వివేచన ఉంటే, గ్రహింపు వస్తే, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? బుద్ధి తెచ్చుకోవాలి. నేను బలహీనుడు కాకూడదు. ఎందుకు నేను బలహీన అవ్వాలి? ఎందుకు నలుగురు నన్ను ఏలెత్తి చూపించాలి? ఎందుకు మన నలుగురు వచ్చి నేను ఎందుకు అవమాన పాలవ్వాలి? సో నేను అలా ఉండకూడదంటే నేను వివేచన కలిగి ఉండాలి. అన్యుడికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసుగా. వాడు దాన్ని విడిచిపెట్టకపోతాడు, దాన్ని ఒక కులంగా ఒక మతంగా చూస్తున్నాడు. కానీ నేను అలా కాదుగా. నేను ఒక ఆత్మీయునిగా ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎక్కడ నిలబడాలో ఎక్కడ నిలబడకూడదో, ఏది చెప్పాలో ఏది చెప్పించకూడదో. ఈరోజు అంటే చాలామంది అంటుంటారు నేను చెప్పను కానండి దగ్గరుండి చేయిస్తానండి అంటారు. చెప్పినా తప్పే, నిలబడినా తప్పే, దగ్గరుండి చేయించినా తప్పు ఒప్పవుతుందిగా. తప్పు ఇప్పుడు కూడా తప్పే. కాబట్టి వివేచన లేకపోతే మనుషులు బలహీనలు అయిపోతారండి, నలుగురు మధ్య నవ్వుల పాలు అయిపోతారు. ఇక రెండోది చూద్దామండి. రెండోది, ఒక వ్యక్తికి వివేచన లేకపోతే ఏం జరుగుతుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. నా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుడు స్వరూపే ఉన్న ఏంటిదంట? సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం మనం గుడ్డోడు అయిపోతామంట. మరి కళ్ళు తెరవాలి అంటే నీ ఇంట్లో సువార్త ఉండాలి. కళ్ళు తెరవాలంటే నీకు వినబడిన సువార్తకి నువ్వు లోబడాలి. కళ్ళు తెరవబడాలంటే నీ ఇంట్లో వాక్యము వినబడాలి. నీటి మంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదము వినబడాలి. మన ఇంట్లో ఏం వినబడుతున్నాయి? పొద్దున్న లెగితే దెబ్బలాటలు లేదా టీవీ మోతలు, అంతేనా? మన ఇంట్లో ఏం వినబడాలండి? ఈరోజు మనుషులకి ఎందుకు వివేచన లేదు? ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు? వివేచన లేక కళ్ళు మూసుకుపోతున్నాయి. కారణం సువార్తల మీద అవగాహన లేకపోవడమే. ఈ లోకపు అలవాట్లు. దేవత అంటే ఏంటి? బొమ్మలు కాదు. దేవత అంటే దేవుడి కంటే ఎక్కువ. ఏంటి? ఈరోజు కొంతమందికి ఫోనే దేవుడు అయిపోయాడు. నిజమా కాదా? పిల్లలకు ఫోన్ ఇచ్చి చూడండి, అరే 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 అయిపోయింది. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. నిన్న అమ్మగారిని దాని గురించి మాట్లాడుకొని తెగ నవ్వుకున్నాం. ఒక ఆయన హోటల్కి వెళ్ళాడు తిందామని ఆకలితో. సరే వెళ్ళాడు, కూర్చున్నాడు. ఇంకా సర్వర్ రాకపోయేటప్పటికి ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ సర్వర్ వచ్చి సార్ ఏం కావాలి 10 నిమిషాలు అన్నాడు. ఈయన ఎందులో ఉండిపోయాడు? ఇక మేనేజర్ గారు పిలిచి అన్నారు, అరే తినేసిన ఖాళీ ప్లేట్ అక్కడ ఇట్టా అన్నాడు. తీసుకెళ్ళి ఏంటి తినేసిన ఖాళీ ప్లేట్ అక్కడ ముందు పెట్టానంటే ఎందుకు అలాగ అన్నాడా అని చెప్పి తెలుసుకొని వెళ్ళి అక్కడ ప్లేట్ పెట్టాడు. ప్లేట్ పెట్టి బుక్ తీసుకొని సార్ ఇంకేమైనా కావాలా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది తినేసో ఇంకా ఏమైనా కావాలంటే ఈ అబ్బాయి ఆశ్చర్యపోతున్నాడు. నేను ఎప్పుడు తిన్నాను, కడుపేమో ఆకలేస్తుంది. సరే ఎంత అయింది అన్నాడు. సార్ 1000 రూపాయలు అయిందండి అన్నాడు. నోరు మూసుకొని బిల్లు కట్టి వచ్చాడు. ఏంటి అర్థం ఏంటి? తన ముందు ఏముంది? ప్లేట్ ఉంది. సర్వర్ వచ్చి ఏమన్నాడు? ఇంకా ఏమైనా కావాలంటే ఇంకేమనుకోవాలి అంటే నేను ఆర్డర్ ఇచ్చేసాను, నేను తినేసాను, కాబట్టి ఏం కట్టాలి ఇప్పుడు నేను? ఈరోజు ఇది మనుషుల పరిస్థితి. కారణం ఏంటంటే
దేన్ని దేవుడిగా ఎంచుకుంటున్నాం? కొంతమంది టీవీయే లోకం, ఇది చెప్పుకుంటే బాగుంటుంది. కొంతమంది ఫోనే లోకం, కొంతమంది భర్తే లోకం. అందుకని దేనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో తెలియక మనుషులము గుడ్డోలం అయిపోతున్నాం. మనుషులు ఏమండి తెలివి లేక గుడ్డితనం కలిగి జీవించాల్సి వస్తుంది. మీరు 4-5-6 వచనాలు చదువుకుంటే ప్రియులారా, సువార్త మనల్ని ఏమి చేస్తుందంటే వెలిగింప చేస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, వివేచన లేక మనుషులు గ్రహించలేకపోతున్నారు, వివేకం లేక మనుషులు గుడ్డివాడైపోతున్నారు. మూడో మాట చదివితే ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 27-28 వచనాలు చదివితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 27-28 వచనాలు చదువు ముగించుకుందాం. మూడోది, వివేచన లేకపోతే హృదయం మూయబడుతుంది. మనుషుల్లో లేకుండా చేసిననుకుందును. ఓకే, వారి విరోధులు నిజము గెలింపకుందురేమో. ఇదంతా యెహోవా చేసినది కాదు, మా బలం చేత వారిని గెలిచితిమి. ఈరోజు హృదయం మూయబడే వాడు ఏమనుకుంటా తెలుసా? నేను కష్టపడ్డా, ఆస్తి ఎలా వచ్చింది అనుకున్నావు? నా వల్ల వచ్చింది. ఈరోజు ఈ స్థాయి ఎవరిచ్చారు అనుకున్నావు? నేను. మనిషి జీవితంలో ఉండకూడదు మూడో వివేచన లేకపోవడం ఏంటి తెలుసా? ఏది ఇచ్చినా దేవుడు ఇవ్వాలి. ఆస్తి ఇచ్చినా, అంతస్తు ఇచ్చినా, పేరు ఇచ్చినా, ఏది ఇచ్చినా. కొంతమంది దేవుడు ఇచ్చినా కాగలేం, మనమే తెచ్చేసుకుంటాం అంటాం. అందుకని వాళ్ళ హృదయాలు మూయబడుతున్నాయి. ఈరోజు విరోధి గర్వములకు భయపడి చెడగొట్టలేడు. వారి ఆలోచన లేని జనము, వారి ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపూసి తమ కడవరి స్థితిని యోచించుటమే. కాబట్టి ఇప్పుడైనా మనకి గ్రహించి, అన్యుడికేమో తను ఎవరిని పూజిస్తున్నాడో తెలియట్లా, క్రైస్తవుడేమో తను ఏం చేస్తున్నాడో తెలియట్లా. నమ్మింది ఏసేనే, చేసేయన్ని పనికి మాలిన పనులు, నిలబడేది పనికి మాలిన చోట్ల, దగ్గరుండి చేయించి ఆ శిక్ష మీదకి వచ్చేటప్పటికి, ఆ బలహీనత మీదకి వచ్చేటప్పటికి, ఆ శిక్ష మీదకి వచ్చేటప్పటికి, ఆ శ్రమ మీదకి వచ్చేటప్పటికి నేను భక్తి చేస్తున్నాను కదా, గుళ్ళో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఈ గుడి కాబట్టి ఇంకో గుడి, ఈ సేవకుడు కాబట్టి ఇంకో సేవకుడని జనాలు సేవకులు కాదు గుళ్ళు తిరుగుతున్నాం తప్ప ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒకటే అనే విషయాన్ని మట్టిగా మాట్లాడరామ్మా. ఇక్కడ ఏసై వేరు, అక్కడ ఏసై వేరు ఉంటారా? పాస్టర్ గారు ఏమో ఇక్కడ నల్లోడు, అక్కడ ఎర్రోడు, అక్కడ తెల్లోడు ఉంటాడేమో కానీ చెప్పండి, దేవుడు మట్టిగా ఇక్కడ పాపను చూసిన దేవుడే అక్కడ ఉన్నాడు, ఇక్కడ శిక్షించిన దేవుడే అక్కడ. గుడి మారద్దు లేదా మనుషులు మార్చద్దని చెప్పట్లా. నిన్ను శిక్షించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు ఎక్కడా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. మరి నీ శిక్షకు విమోచన, వివేచన రావాలి అంటే, గ్రహింపు వస్తే ఎప్పుడైనా ఏం చేయాలి చెప్పండి? మనం, నాకు వచ్చిన శిక్షకు కారణం నేను చేసిన పనే. అదేంటో నాకు బాగా తెలుసు, అదేంటో మీకు బాగా. దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రాయశ్చిత్తార్థ, ప్రభువా నాకు ఇప్పుడు తెలివి వచ్చింది, వివేకం వచ్చింది, నేను పశ్చాత్తాపడతా. అలా పడకుండా ఇప్పటిదాకా నా కన్ను మీద కానలేదయ్యా, హృదయం తెరవబడలేదయ్యా, గ్రహింపు రాలేదయ్యా, ఏం చేస్తున్నానో తెలియట్లేదయ్యా, వివేచన లేదయ్యా, నాకు వివేచన దయచేయమని ప్రార్థన చేసుకున్న వాళ్ళైతే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడని, ఆయన నీకు నాకు తెలివి, వివేక, జ్ఞానం ఇచ్చి పరలోక రాజ్యానికి వారసుని చేయబోతున్నారని నమ్మిన దానివైతే, మన పాపాలన్నీ ఒప్పుకోవడానికి, ప్రభు రక్షణ పొందుటకు ఇదే అనుకూలమైన సమయం, పశ్చాత్తాపట్టుకు ఇదే అనుకూలమైన సమయం, దిద్దుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం. తల వంచని ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధానం ముందు ప్రార్థన చేసుకుందాం.